హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్సిటీని. రాజకీయ ఉద్దండ కుటుంబానికి చెందిన నేత అతను. గత వైభవాన్ని పునికి పుచ్చుకోవడానికి శ్రమిస్తున్న నాయకుడు అతను. రాజకీయంగా నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూపిస్తూ సరికొత్తగా అడుగులు వేస్తున్న నాయకుడు అతను. మరికొద్ది సేపట్లో యూటీవీ స్టూడియోకి రాబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు అడిగి తెలుసుకొని మీ ముందుకు తీసుకొస్తాను. ఇంటర్వ్యూని చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మన స్టూడియోకి వచ్చేసారు. ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. అన్న నమస్తే. బాగున్నారు కదా? బాగున్నారండి. ఒక ఏడాది అయిపోయింది. ఊహించని ఓటమి మీది, ఎవరు ఊహించలేదు. సరే, ఏడాది గడిచిపోయింది. ఎలా ఉంది? ఓటమి ఎవరు ఊహించరండి. ఎవరైనా ఊహించారో చెప్పండి. రాజకీయాల్లో ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు నిలబడేది గెలుస్తామని, కౌంటింగ్కి పోయే వరకు గెలుస్తామనే పోతాం. ఎన్ని ఉత్తి మాటలు ఎవరన్నా చెప్తే. కాకపోతే కొంచెం తగ్గిద్ది అనుకోవచ్చు, కొంచెం అక్కడ దెబ్బతింటాం, పొరపాట్లు చేసామని తెలుస్తుంటాయి. కానీ ఓడిపోతామని ఇప్పటి వరకు నేనైతే 89 నుంచి ప్రతి ఎలక్షన్ చూస్తున్న ఒక రాజకీయ కుటుంబంలో పుట్టాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గెలుస్తామనే పోతారు. కానీ కొన్నిసార్లు గెలుస్తుంటాం, కొన్నిసార్లు ఓడిపోతుంటాం. ఎన్ని చూసిన వాళ్ళం కాబట్టి మాకు పెద్ద తేడా అనిపించలేదు. సో బాగానే ఉందండి. సంవత్సరం గడిచిపోయింది మీరు అన్నట్టు. ఈ ఏడాది జర్నీ ఎలా ఉంది? ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏడాది జర్నీ ఎలా ఉంది నియోజకవర్గంలో? డెఫినెట్లీ మీరు అన్నట్టు ప్రతిపక్షం, పాలకపక్షం రెండు బాధ్యత కలిగిన బాధ్యతలు. పాలకపక్ష పరంగా మేము చేసిన అభివృద్ధి ఆ రోజు ప్రజలకు వినియోగించుకున్నాం. సరే, కొన్ని కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న మొదటి నెల నుంచే గురజాల వరకు మీకు న్యూస్ వచ్చి ఉంటుంది. ఎక్కడా మేము అలసత్వంగా లేం, ఎండగడుతున్నాం, పథకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నాం. మీరు పోయి చూస్తే గురజాల్లో మేము తెచ్చిన ఆర్ఓబి ప్రభుత్వం ఆపేసింది. పిడుగురాళ్ల జానపాడు బ్రిడ్జ్ మేము ఎప్పుడైతే ధర్నాలకు దిగి సెల్ఫీల ద్వారా ఛాలెంజ్ చేశామో వచ్చి ఫౌండేషన్ వేసి పూర్తి చేస్తామన్నారు. అలాగే సిమెంట్ ఫ్యాక్టరీలు ఎరపతినేని శ్రీనివాసరావు 40 రోజులు మూసేశారు. ఏదో కప్పం కట్టాలని, 4 రూపాయలు తీసుకోవాలని. ఎప్పుడైతే మేము ప్రజా ఉద్యమం చేపడతామనుకున్నారో పేపర్లో రావటం, నేను స్టేట్మెంట్స్ ఇవ్వటం, సో దాని మీద వెంటనే ఫ్యాక్టరీలు తెరిపించాం. మరీ ముఖ్యంగా మొన్న మెడికల్ కాలేజ్ ఏదైతే మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని గురజాల పిడుగురాళ్లలో మొదలుపెట్టామో 500 కోట్లతో కాలేజ్ 60% పూర్తయింది, హాస్పిటల్ 90% పూర్తయింది. వెంటనే మేము సెల్ఫీలు మొదలు పెడితే మీరు ఊహించరు. అంటే మొట్టమొదటిసారి బహుశా ఆంధ్ర రాష్ట్రంలో సెల్ఫీ ఛాలెంజ్ అని ఒక ఉద్యమం మొదలుపెట్టాం. నేను జస్ట్ సెల్ఫీ తీసుకొని మీరు ఈ హాస్పిటల్ పూర్తి చేస్తారా చెయ్యరా, కాలేజ్ సరికొత్తగా అడుగులు వేస్తున్నారు. ఒక కొత్త విధానం, వాస్తవం కొత్త విధానం. ఎప్పుడు ధర్నాలు చేయటం, స్టేట్మెంట్లు ఇవ్వటం, నిరసనలు తెలియజేయటం, బంధులు ఇవ్వటం, ఇది పరిపాటైంది. ఇది ఒక కొత్త ఒరవడికి మొట్టమొదటిసారి గురజాల నియోజకవర్గంలోనే నాంది పలికాం. ఒక విపరీతమైన స్పందన, అనూహ్యమైన స్పందన. ప్రతి నాయకుడు కాలేజ్ దగ్గరికి పోవటం, సెల్ఫీ తీయటం, ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఇది ఎప్పుడు పూర్తి చేస్తారంట. చివరికి ప్రవాస భారతీయులు కూడా దాంట్లో మమేకమయ్యారు. ఎంత దూరం పోయిందంటే ముఖ్యమంత్రి గారి పేసి లోకల్ ఎమ్మెల్యేకి అక్షింతలేసి నువ్వు పోయి అది పూర్తి చేస్తామని స్టేట్మెంట్ ఇవ్వు అని చెప్తే ఆయన జీవితంలో మొట్టమొదటిసారి దాంట్లో అడుగుపెట్టి మేము సంవత్సరంలో ఇది పూర్తి చేస్తాం అంటే సోషల్ మీడియా కూడా ఎంత పవర్ఫుల్ అయిపోయింది అనే దానికి. సో దానికి కూడా నాంది పలికాం. సో సంవత్సరం రోజుల్లో ఎక్కడా అలసత్వం లేదు, ప్రజల పట్ల నిలబడుతున్నాం, ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాం. అంటే మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు 2019-24 వరకు కూడా అసలు ప్రజలకు అందుబాటులో ఉండేది తక్కువైనా ఆయనను కలవాలి అంటే దాదాపు ఒక 50 కిలోమీటర్ దూరంలో పేటకు వెళ్ళి కలవాలి, లేదంటే 250 కిలోమీటర్లో ఉన్న హైదరాబాద్కి వచ్చైనా ఆయన కలవాలి. చాలా ఇబ్బందిగా ఉండేది ప్రజలకు అనేది అప్పుడు మేము వినేవాళ్ళము కొంతమందితో. మరి ఈ రోజేమో మీరు నిత్యం ప్రజల్లో ఉంటున్నాము, సెల్ఫీలు అంటారు. సెల్ఫీది రోజు చేస్తున్నాం, మేము కూడా చూసాం. సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు కూడా నిత్యం జనంతోనే ఉన్నాం, గడప గడప చేసాం, ప్రతి ఇంటికి పోయి 70,000 ఇళ్ళు కవర్ చేసాం. లేనిది ఎప్పుడు చెప్పండి? ప్రతి మండలంలో ఆఫీస్ తీసుకున్నాం, వారానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆఫీస్లో కూర్చునేవాడిని. ఎస్, కాకపోతే నసరావుపేట మా బేస్ కాబట్టి ఎంతైనా సరే నైట్కి నసరావుపేటకు వచ్చి మళ్ళీ పొద్దున పోయేవాళ్ళం. ఇంక ఇప్పుడు డెఫినెట్లీ మీరు అన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా బాధ్యత ఉంది కాబట్టి సమస్యలు తెలుసుకుంటూ తిరిగే తక్కువ ఉంటుంది. కానీ పిడుగురాళ్ళ ఆఫీస్ ఉంది, దాచేపల్లి ఉంది, గురజాలు ఉంది. నిత్యం వాళ్ళకి సమస్యలు తెలుసుకుంటూ మనం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఈ రోజున ఓడిపోయిన తర్వాత మళ్ళా అదే జరుగుతోంది. ఆయన గురజాల్లో ఉండడం తక్కువైపోయింది, ఉంటే పేట లేదంటే హైదరాబాదు నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళు ఊర్లో వదిలిపెట్టిపోతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నా కూడా కాసు మహేష్ రెడ్డి పెద్దగా పట్టించుకోవట్లేదు అన్న విమర్శలు ఇక్కడ వినిపిస్తున్నాయి.
ఇక్కడ వినపడుతున్నాయి, అక్కడ వినపడట్లా. ఓకే. మీరు గురజాల వచ్చి కనుక్కుంటే ఇక్కడ వినపడతాయి. ఎందుకంటే ఇక్కడ నేను తక్కువ ఉంటున్నాను, ఇప్పుడు ఎక్కువ అక్కడ ఉంటున్నాను కాబట్టి గురజాలలో ఉంటున్నారు. గురజాలలో మీకు ఆ విమర్శ మరి సరే గురుజాలలోనే ఆ విమర్శలు వస్తున్నాయి లేవు, ఎక్కడా లేవు. మా క్యాడర్ని మీరు ఎప్పుడైనా అడగండి. అందులో నాకు ఎక్కడున్నా సరే మొబైల్ ఫోన్లు వాళ్ళు చేస్తుంటారు, మిస్డ్ కాల్స్ ఉంటే నేను మాట్లాడుతుంటాను. ఏ అఘాయిత్యం జరిగినా మేము హెబియస్ కార్పస్ వేస్తున్నాం, వాళ్ళని కోర్టులో హాజరు పెట్టేటట్టు చేస్తున్నాం. ఇప్పటికి సిఐల మీద దాదాపు 10-12 కేసులు పెట్టాం. హైకోర్టులో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదై ఉన్నాయి. వీలైనంత వరకు పోరాటం చేస్తున్నాం. ఎస్, మీరు అన్నట్టు 1-2 గ్రామాలు పిన్నెల్లి కానీ తురకపాలెం కానీ పాప ఊరి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మొన్నే జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించాం. వాళ్ళని ఎలా మళ్ళీ ఆ ఊళ్ళలోకి తీసుకెళ్లాలి ఒక ప్రోగ్రాం పెట్టి, అనేక చోట్ల ఉన్నారు పాపం అంతా సన్నకారు, వాళ్ళని ఎలా తీసుకెళ్లాలో కూడా సమాయత్తం అవుతున్నాం. అంటే మీరు చెప్పింది ఓకే, జగన్ గారిని కల్పించారంటే నాకు కూడా తోస్తుంది గుట్టుముక్కల శివారెడ్డి గారే, ఓకేనా. ఆయన టీడీపీ వాళ్ళకి ఎవరికి బాకీ లేకపోయినా అప్పుడెప్పుడో 50,000 అతను బాండ్ రాసి ఇచ్చాడు అది ఇది అని చెప్పేసి ఆయనను ఊరికే పోలీసులు వేధించడము, ఇబ్బందులకు గురి చేయడము, చాలా చాలా ఇబ్బందులు, ఊరు వదిలి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆయన కొన్ని వీడియోలను తీసుకొని వచ్చేసి పేటలో ఉన్న మీ దగ్గరకు వచ్చి, నర్సరావుపేట మీ దగ్గరకు వచ్చి చూపిస్తున్నాయి కొన్ని విషయాలు చెప్తే, సరే నేను పార్టీ వాళ్ళకి చెప్తాను, లీగల్ సెల్ వాళ్ళకి చెప్తాను, వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు ఏదైనా ఉంటే ప్రైవేట్ కేసు వేసుకో అనేసి మీరు అనడంతో ఆయన చాలా బాధపడ్డాడు. ప్రైవేట్ కేసు అంటే వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ కేసు వేసే తత్వం తప్పితే ఇప్పుడు మా దగ్గర ఆస్కారం ఉండదు. పోలీసు మా మాట వినరు కదా. ఆ ప్రైవేట్ కేసులు కూడా మా లాయర్లను పెట్టి వేయిస్తున్నాం. కానీ ఇటువంటి కేసులందరికీ మేము ఇస్తున్న హామీ కూడా ఏంటంటే, మేము కూడా ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు, ఖచ్చితంగా రేపు వాళ్ళందరినీ కూడా వడ్డీతో సహా వెనక్కి ఇప్పించేటట్టు ప్రయత్నం చేయబోతున్నాం. కానీ ప్రస్తుతానికి వాళ్ళు ఊరట లభించడానికి ఒక లీగల్ సెల్ పెట్టింది పార్టీ. స్పెషల్లీ గురజాల్లో మేము కూడా ఒక 3-4 లాయర్ని పెట్టుకున్నాం. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క లాయర్ దత్తత తీసుకొని. ఎనీ కేసు, ఇప్పుడు ప్రైవేట్ కేసు తప్పితే పోలీసులు మా మాట వినరు కదండి, సర్వసాధారణం. పోలీసులే సక్రమంగా ఉంటే అసలు ముందు నుంచి కూడా విషయాన్ని పెద్దగా పట్టించుకోవాలి. అతను వేధిస్తున్నప్పటికీ కూడా పోలీసులు పిలిపించడం, వేధింపులు ఉంటే ఒక నాయకుడిగా మీరు వాళ్ళకి మద్దతు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎందుకు మా కార్యకర్తని వేధిస్తున్నారు, ఏం తప్పు చేస్తారు, మీతో ఉన్న ఆధారాలు ఏంటివి ఏంటని ఒక్కసారి కూడా వచ్చి అడగలేదు, ప్రైవేట్ కేసు వేసుకొని చెప్పి వదిలేయడం. పోలీసులు అడిగితేనే కదా, వాళ్ళు పట్టించుకోపోతేనే కదా, వాళ్ళ ఆన్సర్ లేకపోతేనే కదా మేము ప్రైవేట్ కేసులకు పోతుంది, లేకపోతే ప్రైవేట్ కేసుకు పోవాలి. మీరు అండగా నిలబడాలి కదా మొదటి నుంచి. ఆయన మిమ్మల్ని వచ్చి కలిసేంత వరకు ఊరుకొనడం కన్నా కలవకపోతే సమస్య ఎట్ట తెలుస్తుంది? అసలు అతను నా దగ్గరికి రాకపోతే, సమస్య చెప్పకపోతే నాకు సమస్య ఎట్ట తెలుస్తుంది? ఊహించుకోలేం కదా. అతను వచ్చిన తర్వాత అతనే కాదు, ఇటువంటి కొన్ని వందలు ఉన్నాయి. మీకు పిడుగురాల ఎంపీపీ వెంకయ్య అండి, ఉన్నది వెంకయ్య. ఆయన విషయంలో కూడా బెయిల్ తెచ్చుకున్నాం కదా. ఆయన మీద SC/ST కేసు పెడితే యాంటిసిపేటరీ బెయిల్ సాధించాం హైదరాబాద్ లో. అలా 2 కేసుల్లో బెయిల్ వచ్చినాయి. సో లీగల్ టీం గతం కన్నా మెరుగ్గా పనిచేస్తుంది. కానీ కేసులు కూడా చిల్లర కేసులు టీడీపీ వాళ్ళు పెట్టే పాపం అన్యాయంగా దాడులు 1-2 ఊళ్ళల్లో. మాకు చేతనైనంత వరకు లీగల్ అసిస్టెన్స్ ఇస్తున్నాం. కొన్ని చోట్ల ఇప్పుడు దాచేపల్లి లాంటి చోట ఆ రోజు నేను లేకపోయినా మొత్తం క్యాడర్ని పంపించి ఇంచుమించు పోలీస్ స్టేషన్ మీదకి వాళ్ళు పోయి, ఆ తర్వాత మళ్ళీ సీనియర్ నాయకులందరూ వచ్చి ఆ సిఐ మీద కేసులు పెట్టాము. ఈరోజు హైకోర్టులో మీరు చూస్తే దాచేపల్లి, పిడుగురాల సిఐల మీద దాదాపు 10-11 కేసులు నేనేసినయే ఉన్నాయి. అంటే వీళ్ళ ద్వారానే ఎవరైతే బాధితులు ఉన్నారో, కొట్టిన వాళ్ళు కానీ వీళ్ళని కానీ వాళ్ళని సముదాయించి వాళ్ళ చేతే అయిపోయటం జరిగింది. అంటే గతంలో ఎరపతినేని గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2014-19 ఉన్నప్పుడు మైనింగ్ ద్వారా మీకు గుర్జాలంటే పెద్దగా పిడుగురాలు ఇదంతా మైనింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎప్పుడు ట్రాక్టర్లు తిరుగుతూనే ఉంటాయడ. 1000 కోట్లు సంపాదించేశారు అది ఇదని ఆ రోజు మీరు మీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కూడా నెలకు దాదాపు 7 కోట్ల ఆదాయం ఉంది మైనింగ్లోనే అన్ని విమర్శలు కూడా వచ్చాయన్నమాట. అసలు ఇంత జరిగింది కదా, మరి అప్పట్లో ఆయన మీద కేసులు గట్రా వచ్చాయి. మీరు ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీపై కూడా విమర్శలు వచ్చాయి కదా. అంటే వీళ్ళిద్దరూ కూడా కలిసిపోయి ఇక కేసులు లేకోకుండా సర్దుబాటు చేసుకుని ఆయనేమో ప్రశాంతంగా ఉన్నాడు, మేమేమో ఇబ్బందులు పడుతున్నాం అనేది అక్కడ కార్యకర్తల నుంచి వస్తున్న వాదనగా వినిపిస్తుంది. మేమేమి ఈరోజు కొత్తగా రాజకీయాల్లోకి రాలేదండి. మా 70-80 సంవత్సరాల నుంచి ఉన్నాం. మేము ఎవరినైనా ప్రత్యర్థులుగానే భావిస్తాం. తప్పు చేసినప్పుడు అట్టే ఎండగడతాం. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారి మీద ఆ రోజు జగన్ గారు ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేసింది. సో ఒకసారి సిబిఐ ఎంక్వైరీ వేసినాక అది సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. యాజ్ ఫార్ యాజ్ మీరు చెప్పేది, నేను 2019 నుంచి 24 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ మైనింగ్ అన్నా లీగల్గా జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు కేసు పెట్టుకోవాలంటే మనం ఆపలేం కదా. బట్ మీరు లీగల్గా పర్మిషన్ తీసుకొని రాయల్టీ కట్టి
ఎవరైనా కావచ్చు, మా ఫాలోవర్స్ అంతా, నేను ఎక్కడ మైనింగ్ అయితే చేయలేదు, మా ఫాలోవర్స్ అందరు చేశారు, చాలా మంది చేశారు. అబద్ధం ఎందుకు, దాచేపల్లి మండలంలో ఒక 10-15 మంది నాయకులు చేసుకున్నారు, అంతా అఫీషియల్ గానే చేశారు, అఫీషియల్ ఓకే, లీగల్ పర్మిషన్. ఇప్పుడు లేకపోతే ఈ పాటికి పెట్టేవాళ్ళు కదా. మైనింగ్ మీద మరి అప్పుడు అన్ని విమర్శలు వచ్చేందుకు ట్రిప్పలు ట్రాక్టర్లు విమర్శ చేయడానికి ఎవరి మీదైనా చేయొచ్చుగా, నేను కూడా నాగరాజు గారి మీద చేయొచ్చుగా, ఏదైనా చేయొచ్చుగా. నాగరాజు గారి ఇంటర్వ్యూ అతన్ని ఎందుకు చేశాడు, ఇతనిదే చేశాడు, అపవాదు రాయిసరటం ఎంతసేపు అండి మన సమాజంలో. కానీ లీగల్గా చేసామా, ఇల్లీగల్గా చేసామా? లీగల్గా చేయటం తప్పు లేదు, గవర్నమెంట్ ల్యాండ్ మీరు అఫీషియల్గా పర్మిషన్ తీసుకొని రాయల్టీ కట్టి చేయటంలో ఎవరు క్వశ్చన్ చేయలేం కదా దాన్ని. మీ 5 ఏళ్ల పరిపాలనలో మీ నియోజకవర్గంలో మొత్తం మైనింగ్ అంతా కూడా నిజాయితీగా అఫీషియల్గా అంటే అన్ని అనుమతులు తీసుకొని నిజాయితీగానే జరిగిందని అంతరాత్మ సాక్షి ప్రమాణం చేయగలగా? ఖచ్చితంగా చేయగలుగుతాను. ఓకే, అంతరాత్మ కన్నా దేవుడి కన్నా ఇంక పెద్ద దేవుడు అదే చెప్తున్నా కదా, చేయడానికి అంతకన్నా గొప్పది లేదు కదా. అంత 100కి 200% ఎక్కడ ఇల్లీగల్ జరగనీలేదు. ఎందుకు జరగనీలేదు అంటే అది ఎప్పటికైనా తలకాయన మొత్తం లీగలే. 90 to 95% వరకు మనం చేయగలుగుతామండి. ఒక 5-10% ఇల్లీగల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాయల్టీలు తీసుకుంటున్నారు, నేను ఏం చేయగలుగుతాను, మా నాయకుడు పర్మిషన్ కావాలన్నప్పుడు పర్మిషన్ ఇప్పిస్తాను, రాయల్టీ కట్టమంటాను. మీరు ఒక 10 టన్నులు కట్టలేదనుకో, అది నేను రోజు చూడను కదా. బట్ నేను చెప్పేది 80 to 90% లీగల్గా జరిగింది. ఒక 5-10% ఎక్కడన్నా ఉంటే జరుగుండొచ్చు, జరగలేదు. ప్రజాధనం ₹1 దుర్వినియోగమైనా కూడా దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిపై ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎంతవరకు ఉంటుంది? ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేనా అన్నిటికీ బాధ్యుడా? అధికారులు కాదా? మైనింగ్ ఆఫీసర్స్ కాదా? వాళ్ళందరూ నడిపించేది కద్దరే కదా. ఎందుకు ఉంటుంది కద్దరే? రోజు డే టు డే మేము మానిటర్ చేయం కదా. ఇప్పుడు డే టు డే బాబు వాళ్ళకి లైసెన్స్ వచ్చింది కరెక్ట్గా చూసుకో అని చెప్తాం, కానీ డే టు డే మైనింగ్ వాడు కట్టాడా, వాడు రప్ప తీసాడా, రాయి తీసాడా, ట్రాలీ వేసాడా రోజు చూడం కదా. డే టు డే మానిటరింగ్ ఉండదు కదా. బట్ ఓవర్ అండ్ లార్జ్ మీరు చూస్తే 2014 నుంచి 19 వరకు టీడీపీ చేసిన మైనింగ్లో 99% ఇల్లీగల్, మాది 95% లీగల్. మరి అదే తేడా కనపడుతుంది కదా. గురజాల నియోజకవర్గంలో నాకు తెలిసి 1983 అనుకుంటా మీ నాన్నగారు కాసు కృష్ణారెడ్డి గారు అప్పుడు 1923లో జూలకంటి నాగిరెడ్డి గారి పైన పోటీ చేసి ఓడిపోయారు. దాదాపు 18 నుంచి 19% ఓటుతో ఓడిపోయారు నాన్నగారు. అదే నియోజకవర్గం నుండి ఆయన కుమారుడైన మీరు 2019లో ఎరపతినేని గారి మీద అనుకుంటా 13% ఓట్లతో ఏమో మీరు గెలిచారు. తిరిగి 2024 వచ్చేసరికి బొమ్మ తిరిగిపడింది, అదే 13% తేడాతో మళ్ళీ ఓడిపోయారు అనమాట. ఎందుకు ఇది అసలు 5 ఏళ్లలో ఇది ఎలా జరిగిందంట? కాసు కృష్ణారెడ్డి గారు ఓడిపోయినంత మాత్రాన తక్కువ నాయకుడు కాదు, మహేష్ రెడ్డి గెలిచినంత మాత్రాన గొప్ప నాయకుడు ఏం కాదు. నేను అలా భావించను. గెలుపు ఓటములు అందరికీ వస్తాయి. ఇక్కడ తక్కువ చేయడం కాదు, నాన్నగారు ఓడిపోయారు, అదే నియోజకవర్గంలో మీరు కొట్టి చూపించారు అంటే కుటుంబానికి కొంత. ఇప్పుడు నేను అనేది ఒకటేనండి, గురజాల నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా నిలబడాలని నేను కోరుకోలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే నేను అక్కడ పోయి పనిచేయాలి, నేను చేసిందంతా నసరావుపేటలోనే. ఏది 99 నా స్కూలింగ్ కాలేజ్ అయిన తర్వాత రాజకీయాల్లో ఉండాలని నసరావుపేటలో పనిచేశాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను ఆ రోజు అనుకోకుండా గురజాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, మా కుటుంబానికి ఉన్న సంబంధాల వల్ల అక్కడికి పోయాను. దేవుడి దయ, జగన్మోహన్ రెడ్డి గారి వాటెవర్ ఆదేశం అనుకోండి, ప్రజల కష్టం అనుకోండి, కార్యకర్తలది, నాకు ఒక అదృష్టం వచ్చింది, వాళ్ళకి సేవ చేసుకునే అదృష్టం. బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. మెడికల్ కాలేజ్ కానీ, గురజాల దాచేపల్లి మున్సిపాలిటీలు కానీ, పిడుగురాళ్ళ బైపాస్ రోడ్డు కానీ, గురజాల దాచేపల్లి హైవే కానీ, మంచినీటి పథకాలు కానీ శాశ్వతంగా. నేను ఎప్పుడూ చెప్తుంటా వాళ్ళకి, మహేష్ రెడ్డి రేపు ఏమవుతాడో తెలియదు కానీ చరిత్రలో గురజాలలో నిలబడిపోయే పనులు చేసి వెళ్తాడు అని అట్టే వెళ్ళారు. మరి చరిత్రలో నిలబడిపోయే పనులు మీరు చేశారు, ఎంతో అభివృద్ధి చేశామని గట్టిగా చెప్తున్నారు, చాలా గర్వంగా కూడా చెప్తున్నారు, సెల్ఫీలో కూడా చూపిస్తున్నారు మీరు చేసింది ఏందనేది కూడా, మీ యొక్క అభివృద్ధిని కూడా చూపిస్తున్నారు, బాగానే ఉంది. అలాంటప్పుడు గురజాలలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మీ పార్టీ ఘోర పరాభవానికి కారణం ఏమంటారు? ఇప్పుడు నేను మిమ్మల్ని కూడా అడుగుతా, చంద్రబాబు నాయుడు గారు అమరావతి డెవలప్ చేశానండి ఆంటీ, మరి 2019లో అమరావతిలోనే ఎందుకు ఓడిపోయాడంటే అమరావతికి ఏం చేయనట్టు అక్కడ ఆ గ్రామాల్లో క్యాపిటల్ తెచ్చానని అన్నారు కదా. అలాగే మేము గురజాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. కానీ ఇప్పుడు సంక్షేమం వచ్చేటప్పటికి ఈరోజు సంక్షేమం పెద్దపీట అయిపోయింది, ఉమ్మడి 2 రాష్ట్రాల్లో అనుకోండి, తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్న దానికన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇస్తానని చెప్పటం, ప్రజలు ఆశపడ్డారు, దానికి ఏం చేయగలుగుతాం చెప్పండి. ఇప్పుడు ఆశకి మనిషి ఆశపడటం తప్పని మనం అనలేం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో వదిలే వరకు టీవీకి అతుక్కుపోయి చూశారు జనం, ఇంకా ఏం చెప్తాడో అని. బహుశా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చెప్తుంటే 10,000 మంది కూడా లేరేమో, ఇక్కడేమో లక్షల మంది టీవీలకి, ఇంకా ఏమొస్తుందో. కానీ జగన్ గారు ఏంది ఉన్నది చెప్పాడు, బాబు ఇంత చేశాను, ఇంతే చేయగలుగుతాను,
అప్పటికే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు సూపర్ సిక్స్లు ఇవి అయ్యేది కాదు సచ్చేది కాదు మోసం చేస్తాడని. ఇప్పుడు ఏమైంది, సంవత్సరంలో జనానికి తెలిసి వచ్చింది కదా, ఏం తెలిసింది, ఏమి జరగట్లేదని. ఏది ఒక పథకం చెప్పండి. కాదండి, నారాజు గారు మీరు ఏడాది అంటున్నారు, క్రమం తప్పకుండా నేను మిమ్మల్ని అడుగుతాను, ఏడాదిగా మరి బిడ్డల్ని ఎలా చదివించుకోవాలండి? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తుండే, నువ్వు ఒక సంవత్సరం ఆపేసావు, ఇప్పుడు ఇస్తానంటున్నావు అంటే ఆ సంవత్సరం ఫీజులు ఎట్టకట్టాలి జనం? మొన్న సంవత్సరం రైతులు తీవ్ర నష్టంలోకి వెళ్ళిపోయారు, రైతు భరోసా ఆపేసావు, పోయిన సంవత్సరం అసలు రూపాయి ఇవ్వలేదు, ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తావో తెలియదు. లాస్ట్ జూన్ లో పిల్లలు స్కూల్కి వచ్చారు, ఈ జూన్ లో అందరికి ఇచ్చారు కదా ఆయన. ఈ జూన్ నుంచి వస్తే ఈ సంవత్సరానికి ఇచ్చినట్టు, పోయిన సంవత్సరం మాట మరి ఆడవాళ్ళకి 1500 నెలకి, సంవత్సరానికి 18,000 ఇస్తాడన్నాడు. అది ఆడవాళ్ళు ఆశపడి ఏం చేశారు పాపం, డ్వాక్రా మహిళలు మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి, 5 లక్షల గ్రూప్కి లోన్ తీసుకోవాల్సిన ఆడవాళ్ళు 15-20 లక్షలు తీసుకున్నారు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఆసరా అన్నా ఉంటుంది, అంతకన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారి నెలకి 1500, సంవత్సరానికి 18,000 ఇస్తా అంటున్నాడు, దాంతో ఈ లోన్స్ కట్టుకోవచ్చని. ఏది ఆసరా చెప్పండి ఇప్పటివరకు? అసలు ఇస్తానన్నట్లా, నాలుక మందమా ఏంది, ఇంకా అడుగుతారా, అయిపోయింది అంటున్నాడు. మరి రేపు వాళ్ళ పరిస్థితి ఏంది? మరి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇచ్చే వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, అది ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఏదో తూతూ మంత్రంగా ఆ అమ్మఒడి కూడా ఎందుకు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దర్శిపోయి పొదిలిపోయి బ్రహ్మాండంగా సభ జరిగింది, సత్తెనపల్లి వస్తున్నాడు, ఏంటి ఇంత మార్పు ఏంటి? వాస్తవం చెప్తున్నా మీకు, మొన్న కావచ్చు గన్నవరంలో కావచ్చు విరిగా పరిశ్రమ వస్తున్నాయి కదా, ఐటీ కారిడార్ మొత్తం కూడా వైజాగ్ లో కూడా మొత్తం అన్ని పేపర్ మీద వస్తున్నాయి, కింద ఏవి అసలు ఉద్యోగాలు ఏవి? ఇప్పుడు ఊరికే చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటికి 4 లక్షల ఉద్యోగం ఇచ్చేసామని చెప్తున్నాడు. ఎవరికి ఇచ్చావు, ఎంతమందికి ఇచ్చావు, కాన్స్టిట్యున్సీ ఏ గ్రామం, ఎవరికి? అందరికి ఇప్పుడు ఒక ఐడెంటిటీ ఉంది కదా, ఆధారో ఏదో ఒకటి, అవన్నీ చెప్పరు. వచ్చిన 6 నెలల్లోనే మీ ప్రభుత్వం చేసిన అప్పుల కుప్పల్ని ఎత్తిపోసుకుంటే సరిపోయింది, మొత్తం కూడా అప్పులు చూస్తుంటే భయం అవుతుంది, మిగతా 6 నెలల కాలంలో ఇవన్నీ చేయగలుగుతాము, ఇంకా చేస్తున్నామని అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అంటున్నారు. చూద్దాం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3,30,000 కోట్లు 5 ఏళ్లలో కోవిడ్ అనే మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదేలు చేసిన అప్పు 3,30,000 కోట్లు అండి. దానికి లెక్క ఉంది, దాంట్లో ఎంత సంక్షేమం ఇచ్చాడు ఏంటి లెక్కలతో సహా ఆయన చెప్పాడు ఎలక్షన్లో. మరి మనం రిపీట్ చేయడం పెద్దంత అవసరం లేదు. అంటే సంవత్సరానికి సగటు 65,000 కోట్లు. ఈ ఒక్క సంవత్సరమే చంద్రబాబు నాయుడు గారు 1,60,000 కోట్లు అప్పు చేశాడు. ఇచ్చింది ఒక అమ్మఒడి ఒకటి, రైతు భరోసా ఇవ్వలేదు, దాన్ని ఏదో పేరు మార్చారు. లేడీస్కి ఇస్తానన్న 1,500 సంవత్సరానికి 18,000 ఇవ్వలేదు, మరి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఫ్రీ బస్ ఇంకా మొదలు కాలేదు. మరి దేనికి తీసుకున్నట్టు 1,60,000 కోట్లు? మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ఉండొచ్చు, మరి 3 గ్యాస్ సిలిండర్లు ఏడొచ్చినాయి. గ్యాస్ సిలిండర్లు మీరు పోయి ఆడవాళ్ళని అడిగితే చెప్తారు, గ్యాస్ వచ్చింది కానీ గ్యాస్ సిలిండర్లు రాలేదు అంటున్నారు. గ్యాస్ కొట్టడం వచ్చింది కానీ సిలిండర్ మటుకు రాలేదు ఇప్పటి వరకు. ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు 3,30,000 కోట్లు చేస్తే 10 లక్షలని బోగస్ ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అన్నారు. ఇప్పుడు ఏమవుతుందండి? స్విట్జర్లాండ్ అవుతుందా? ఒక సంవత్సరంలో 1,60,000 కోట్లు అప్పు చేస్తే స్విట్జర్లాండ్ అయిపోయి రేపు మంచు కురిసి ఆ ప్రాంతంలో ప్రజలంతా మంచులో ఆడుకుంటారా? జరగబోయేది కనీసం శ్రీలంక కూడా కాదు, ఆంధ్రప్రదేశ్. ఇలాగే గనక అప్పు చేసుకుంటూ పోయి ఇలాగే శాంతి భద్రతలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనగదొక్కి అక్రమ కేసులు పెడుతున్నాడో ఇలాగే కొనసాగితే రాసి పెట్టుకోండి, ఆఫ్రికాలో ఉన్న సుడాన్ అవ్వబోతున్న ఆంధ్రప్రదేశ్, కనీసం శ్రీలంక కూడా మిగల్చడు. అంత ఘోరంగా విమర్శిస్తున్నారు. వాస్తవం చెప్తున్నాం, విమర్శ ఏముంది, ఉన్నది మాట్లాడుకోవడానికే కదా మనం ఉన్నది. సుడాన్ అనేది సృష్టించబడ ఒక కొత్త దేశం అది. మరి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? లా అండ్ ఆర్డర్ మీరు చూస్తున్నారు, బహిరంగంగా చంపటం ఏంది, కొట్టడం ఏంది, కొట్టిన వాళ్ళనేమో కనీసం కేసులు లేకపోవటం ఏంది? ఎక్కడన్నా ఇప్పుడు మొన్న సత్తెనపల్లిలో పాపం 2 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎలక్షన్ అయిన వెంటనే మొన్న లక్ష్మణ్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి పిలిపించి, నువ్వు కమ్మవైతే వైఎస్ఆర్లో ఎందుకున్నావు? పోలీసులు, తెలుగుదేశం నాయకులు కాదు. ఈ సర్వేలను నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పలానా వాళ్ళు గెలుస్తారని పందాలు కాసి అప్పుల పాలే చనిపోయాడు అంటున్నారు అని తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు ఒక మనిషి ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటున్న మనిషి లెటరో వీడియోనో పెడతాడు. ఇప్పుడు వీడియోలు వచ్చినాయి కాబట్టి, లేదు వాళ్ళ ఫ్యామిలీ చెప్పాలి, ఎందుకు వాళ్ళు చెప్పరంట, వాళ్ళు చెప్పింది ప్రామాణికం కాదంట. తెలుగుదేశంలో ఉన్న మంత్రులు చెప్తే ఇది ఎక్కడ విడ్డూరం అండి? మంత్రి అమరావతిలో ఉన్న మా మంత్రికి ఏం తెలుసు ఆ పిల్లోడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడో? మరి మొన్న లక్ష్మణారాయణ అనే వ్యక్తి పెద్దనెమ్మిలిపురి సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో వీడియో పెట్టాడు, మీకు కావాలంటే ఆ వీడియోలు ఉన్నాయి. సెల్ఫీ పెట్టి, సార్ నన్ను ఇట్ట హెరాస్ చేస్తున్నారు పోలీసులు, చితకబాదుతున్నారు, నేను పురుగుల మంది తాగి చచ్చిపోతానని సూసైడ్ చేసుకొని ఇంచుమించు పాపం అటెంప్ట్ టు సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పటికి కూడా హాస్పిటల్లో ఉన్నాడు. దేవుడి దయ వల్ల ప్రాణాలు దక్కినాయని. అది కూడా తప్పేనా?
బెట్టింగ్ అంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినన్నా బెట్టింగ్ పెట్టమన్నాడు అనుకుందాం. పేపర్లో గెలుస్తామని రాశారు, సాక్షిలో రాశారని మంత్రులు అంటున్నారు. గెలుస్తామని రాయక నేను ఇందాకే మీకు చెప్తున్నా, ఏ నాయకుడైనా కౌంటింగ్కి పోయినా ఎలక్షన్లో నిలబడినా గెలుస్తామని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు 2004లో 9లో 19లో గెలుస్తామనక ఓడిపోతామని చెప్పాడా? గెలుస్తామనే చెప్తాం. ఎవరైనా బెట్టింగ్ పెడితే తప్పే, ఎక్కడ బెట్టింగ్ పెట్టమని ఎవ్వరం ప్రోత్సహించాం. కానీ అతను చనిపోయింది పోలీసుల హెరాస్మెంట్ వల్ల అని ఆయన భార్య తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎందుకు చెప్పాలి చెప్పండి? కామగుండ వాళ్ళకేమి ఇప్పుడు ఏం రాదు కదా, గవర్నమెంట్ మీద పోరాడిన ఉన్నది చెప్తున్నారు అంతే. రాష్ట్రంలో పరిస్థితి పోయింది. గురజాలలో ఇంత అభివృద్ధి చేశారు కదా, 2019లో వచ్చిన 13 మళ్ళీ ఎందుకు తిరగబడింది? అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటారు? రాష్ట్రం అంతా గాలి వచ్చింది కదండి. ఇప్పుడు రాష్ట్రం అంతా, ఇప్పుడు మీరు ఒక గురజాలే అంటున్నారు, రాష్ట్రంలో మరి ఆ రోజు మాకు వచ్చిన 160 కాస్త తగ్గినాయి కదా. అంటే ఎంత గాలి వచ్చినా ఒకటి మనం చూడాలి. ఇక్కడ ఎంత గాలి వచ్చినా కుప్పంలో బాబును ఓడించలేరు, పులివెందులో జగన్ గారిని ఓడించలేరు. ఈ రెండు చాలా స్థిరంగా ఉంటాయి. ఇంత గాలి వేసినా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఓడిపోలేదు. 4,000 ఓట్లతో 4,000 పైసలు గెలిచారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గెలిచారు. ఎంత కడపలో వాళ్ళు వన్ సైడ్ అయినా కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గారు గెలిచారు. మరి అలాంటి సమయంలో మీరు ఎందుకు పదిలం చేసుకోలేదు మీ నియోజకవర్గాన్ని? నేను మీకు చెప్తున్నట్టు అన్నీ మా చేతుల్లో ఉండవు కదా. మాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం, అభివృద్ధి చేశాం. కానీ సంక్షేమం అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద ఆధారపడి ఒక ఎమ్మెల్యే చేసేది కాదు. బహుశా చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న పథకాలకు ఆకర్షితులయ్యారు. మహేష్ రెడ్డి అన్నీ చేశాడరా, ఇంకా వచ్చింది కదా మనకి డబ్బులని ఆశపడి ఉంటారు. మనిషి ఆశాజీవి కదా. అంటే నియోజకవర్గంలో మీ వ్యవహార శైలి కూడా కొంత భిన్నంగా ఉండేది. అంటే క్యాడర్తో సరిగ్గా కలిసేవారు కాదు, ఇబ్బందికరంగా. అంటే రెగ్యులర్ గా నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ తో పెద్ద సఖ్యతగా ఉండేవారు. క్యాడర్ తో నా దగ్గరికి వచ్చినోడిని కూర్చోబెట్టి అధికారిని పక్కన కూర్చోబెట్టి మాట్లాడతా. ఎందుకంటే అది మా ఫ్యామిలీ నేర్పించిన స్థితిగతులు మనకి. ఎందుకంటే తెలుసు మాకు ఈ పదవి శాశ్వతం కాదు, ఖచ్చితంగా రేపు కాకపోతే ఎల్లుండి ఓడిపోతాం. మంచిగా ఉంటే కనీసం వాళ్ళ మనసుల్లో మిగిలిపోతాం అనేది మాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది. అది ఏదో మనం గెలిచాం విర్రవీగితే ఇవన్నీ ఉండేవి కాదు బాబు, శాశ్వతం కాదు. అంటే కారణాలు ఏమన్నా కావచ్చు, ఎవ్వరు కూడా కంటిన్యూస్గా ఉంటాం. సరే కొన్ని కాన్సెన్సెస్ మీరు అన్నట్టు రియల్లీ అమేజింగ్. రాజశేఖర రెడ్డి గారు 78 నుంచి గెలుస్తున్నారంటే వీ హ్యావ్ టు హ్యాట్స్ ఆఫ్ ఫర్ దెమ్. ఓకే, పల్నాడు జిల్లా అధ్యక్ష పదవికి కాసు మహేష్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రయత్నించలేదండి. కానీ రామకృష్ణారెడ్డి గారిని మార్చొద్దని మార్చమని నేను చెప్పాల. ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్ అయిన వెంటనే ఉంచమనింది నేనే. రామకృష్ణారెడ్డి గారిని ఉంచండి, ఆయన మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది, ఆయన జిల్లా అధ్యక్షుడు ఉంటే అందరం కలిసి సపోర్ట్ చేయగలుగుతాం, మాకు కూడా బాగుంటుంది, సీనియర్ ఎమ్మెల్యే అని. మొన్న ఒక చర్చ జరిగింది, రామకృష్ణారెడ్డి గారిని మార్చాలా అని. మారిస్తే నేను బాధ్యతలు తీసుకుంటాను, మార్చకపోతే నేను అడగను అన్నప్పుడు వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ని పెట్టాలనుకున్నారు. రామకృష్ణారెడ్డి ఇప్పుడు మార్చడం కరెక్ట్ కాదు, ఆయన మరీ ఎక్కువ అక్రమాలు చేస్తున్నారు ఆయన మీద తెలుగుదేశం వాళ్ళు అన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇద్దరం కలిసి చేయాలంటే కుదరదు ఒకే దగ్గర. నేను ఆయనకు పూర్తి సపోర్ట్ ఉంటాను, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్కి ఎవరైనా ఉంటే శ్రీనివాస్ రెడ్డి గారికి ఇస్తామంటే ఇమ్మనే చెప్పాను, మాకేం ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు ప్రయత్నించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాత్రము కాసు మహేష్ రెడ్డి కాకుండా ఎవరికైనా ఇవ్వండి ఆయన ప్రతిపాదించారనే విమర్శలు అయితే బయట ఉన్నాయి. ఎక్కడా లేదు, మీరు కొత్తగా విమర్శిస్తున్నారు. రామకృష్ణారెడ్డి ఎందుకంటే మా రిలేషన్షిప్ చాలా బాగుంది. నిజమా? చాలా బాగుంది. రామకృష్ణారెడ్డి అటు ఎప్పుడు అండు ఆ మాట, ఎప్పుడు అన్నాడు. మీ రిలేషన్ అంత బాగున్నప్పుడు 2024లో రామకృష్ణారెడ్డి గారి సోదరుడు పిన్నెల్లి వెంకటరెడ్డి గురజాల టికెట్ కోసం పట్టుబట్టారు, ఎందుకంటారు? లేదు, ఎప్పుడు పట్టుబట్టలేదు. ఎన్ని టీవీల్లో రూమర్స్ వస్తున్నాయి. వెంకట్రామరెడ్డి ఎప్పుడు కూడా నా గురజాల సీట్ ఇవ్వండి, మహేష్ రెడ్డిని తీసేసి ఇవ్వమని అడగలేదు. బహుశా అడుగుంటే నాకు కూడా ఎమ్మెల్యే సీట్ ఎక్కడన్నా ఇవ్వండి, ఎందుకంటే తాను కష్టపడుతున్నాడు. అతను కూడా పాపం మాచర్లలో ఫస్ట్ నుంచి పార్టీ పరంగా కష్టాలు పడుతున్నాడు, కానీ మహేష్ని తీసేసి ఇమ్మని ఎక్కడా అడగలేదు. ఇవన్నీ సరే ఊరికే పుకార్లు సృష్టించడానికి ఎవడైనా సృష్టించవచ్చు. అంటే మీకు పిన్నెల్లి కుటుంబానికి బాగానే సఖ్యత ఉంది. ఎవరితో నాకు ప్రాబ్లం ఉందండి? నాకు ఎవరితోనూ లేదని చెప్తున్నాను కదా. ఎందుకు ఉంటుంది ప్రాబ్లం? స్మార్ట్ మాట్లాడుతున్నారు మీరు. స్మార్ట్ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు పిన్నెల్లి కుటుంబం ఎప్పుడు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తూనే ఉంటుంది. ఎప్పుడు లేదు. సోదరులు ఇద్దరు ఈ రోజుకి కూడా 2029కి కూడా పిన్నెల్లి కుటుంబం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల, పిన్నెల్లి వెంకటరెడ్డి గురుజాల అడుగుతున్నారు ఖచ్చితంగా. అంటే పల్నాడు జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు అన్నీ కలిసి వచ్చి ఇద్దరికి 2 స్థానాలు, అటు మాచర్ల ఇటు గురుజాల ఇస్తే
కాసు మహేష్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనేది కూడా డిస్కషన్ జరుగుతుంది. కాసు మహేష్ రెడ్డి పరిస్థితి ఏందో జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటాడండి. నాకెందుకు? మనం ఆయన ఇచ్చిన బాధ్యత ఈరోజు గురజాలు ఇచ్చాడు, అక్కడ కార్యకర్తల కొరకు పోరాడాలి. ఇంకా ఆ సీట్ అడగటం అంటారా? నాకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి గారు ఎవరైనా అడగచ్చు కదా. ఏ సీట్ అయినా ఎవరైనా అడగచ్చు. ఆ అర్హత పార్టీలో కష్టపడే వాడికి ఉంటుంది. జిల్లా అంటే మేము ఇద్దరమే ముగ్గురం కాదు, చాలా మంది ఉన్నారు కదా అక్కడ. శ్రీనివాసరెడ్డి గారు ఉన్నాడు, రజనీ గారు ఉన్నారు, బ్రహ్మనాయుడు గారు ఉన్నారు, శంకర్రావు గారు ఉన్నాడు, సుధీర్ గారు ఉన్నారు. ఇప్పుడు 7 ఇన్ఛార్జీలుగా ఉన్నాం. సో ఏది ఎటుపోతుందని కాదు, మనకి ఇచ్చిన బాధ్యత మనం నిర్వర్తించాలి. రేపేం బాధ్యత వచ్చిందో మనకు తెలియదు కదా. అంటే గతంలో తీసుకుంటే మీ తాతగారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినారు. ఆయనను మర్చిపోలేరు ఎవరు కూడా. ఎంతో మందికి రాజకీయంగా భిక్ష పెట్టారు, ఎంతో మంది రాజకీయాలు తెలుసు. ఆయన శిష్యులు, చాలా మంది శిష్యులు సీఎంలు కూడా అయ్యారు, ఆయన తర్వాత కూడా సీఎంలు అయ్యారు. అంటే ఆయన మరణానంతరము మీకు కేంద్రంలో ఒక గాడ్ ఫాదర్గా కావచ్చు, ఒక మంచి శ్రేయభిలాషిగా జైపాల్ రెడ్డి గారు మీకు చాలా దగ్గరగా ఉండేవారు. ఫాదర్కి ఎక్కువ అదే పరిచయం, చాలా సార్లు కలిశాను. జైపాల్ రెడ్డి నేను ఆయన కలిసినప్పుడు ఏంటంటే నసరావుపేట, అప్పుడు నేను ఇంకా నాన్న తరఫున నసరావుపేట పాలిటిక్స్ చూసుకునేవాడిని. భూగర్భ డ్రైనేజ్ పథకం ఆ రోజు నేనే రూపకల్పన చేసి పట్టుపట్టి తీసుకొచ్చాను. జైపాల్ రెడ్డి గారు కూడా అడిగాడు, ఇంత చిన్న టౌన్కి అవసరమా ఇది అని. లేదు అంకుల్, ఇది చాలా అవసరం రానున్న కాలంలో. అందులో నసరావుపేట ఇదంతా భూమి అంతా ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి వాలుగా ఉంటుంది. అందులో భూగర్భ డ్రైనేజ్ తీసుకొస్తే వచ్చే కాలంలో మనం ఈ శానిటేషన్ ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదని ఆ రోజు నాన్నగారి ద్వారా పట్టుబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్లి డ్రైనేజ్తో సహా మీరు చూస్తే నసరావుపేటలో 100% సిమెంట్ రోడ్లు వేసాం. అది ఫస్ట్ టౌన్ యావత్ ఆంధ్ర రాష్ట్రంలో 100% సిమెంట్ రోడ్లు కలిగిన ఆంధ్రప్రదేశ్. అంటే నేను తెలంగాణ మొత్తం తీసుకున్నాము, పూర్తి చేసాం. ఏది 2009లోనే. అలా రిలేషన్షిప్ ఉంది, కానీ నాకు పొలిటికల్గా అంత లేదు. అంటే నాన్నగారికి, అంటే తాతగారి తర్వాత నాన్నగారికి జైపాల్ రెడ్డి మంచి సఖ్యత ఉండేది. రాజకీయంగా కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆయన ఢిల్లీలో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే అప్పుడు సోనియా గాంధీ గారికి ఆయన వాళ్ళకి చాలా దగ్గర ఉంటారు కాబట్టి. అలాగా ఈ జనరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాసు మహేష్ రెడ్డి గారికి ఎవరు సపోర్టర్గా ఉన్నారు, ఎవరు గాడ్ ఫాదర్గా ఉన్నారంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నాడని నేరుగా అంతే కదండి. ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ హైకమాండ్, ఆ సిస్టమ్ వేరే. నేషనల్ పార్టీ, ఇది రీజనల్ పార్టీ. రీజనల్ పార్టీలో అందులో జగన్మోహన్ రెడ్డి గారికి అణువు తెలుసు ఆంధ్ర రాష్ట్రం. ఆయన కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు. పైగా మా గురించి, నా గురించి, కుటుంబం గురించి, ఆ ప్రాంతం గురించి తెలిసిన వ్యక్తి. ఇంకా దీంట్లో గాడ్ ఫాదర్ ఎవరంటే ఆయన గాడ్ ఫాదర్. మరి సరే, కేసుల కారణంగా, కొన్ని ఇబ్బందుల కారణంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని జిల్లా అధ్యక్ష బాధ్యతను తప్పించుండొచ్చు అనుకోవచ్చు మనం. అయితే ఆయన తప్పిస్తే కుటుంబ పరంగా తీసుకుంటే, రాజకీయ పరంగా తీసుకుంటే, ఒక ఉద్దండ కుటుంబానికి సంబంధించిన వారు మీరు చెప్పండి. మీ తాతగారి నుంచి తీసుకుంటే, ఆ లెగసీని తీసుకుంటే పెద్ద కుటుంబం మీది. ఇందులో ఉన్నత విద్యావంతులు మీరు, లా చేసిన వారు, మీకు సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, అంతా ఉంది కదా. మరి మిమ్మల్ని కాదని గోపిరెడ్డి గారిని, అంటే ఒక వాక్చాతుర్యం బాగుంది మీకు, ఎవరైనా అడ్రస్ చేసి మాట్లాడరు. మరి మిమ్మల్ని కాదని జిల్లా గోపిరెడ్డి గారికి ఎందుకు ఇచ్చినట్టు? అనేక సమీకరణలు ఉంటాయి పార్టీ అన్న. ఏం సమీకరణలు? నేను ఇందాక మీకు చెప్పినట్టు రామకృష్ణారెడ్డి గారిని ఫస్ట్ మార్చలేదు, ఆయనే ప్రెసిడెంట్ గా కంటిన్యూ అవుతున్నాడు. నేను కూడా చెప్పింది ఆయన కంటిన్యూ చెయ్యండి. ఒకవేళ మార్చాల్సి వస్తే, ఎందుకంటే మీరు అన్నట్టు కేసుల వల్ల లాంగ్ స్టాండింగ్ ఉండి రాలేకపోతున్నాడు, ప్రోగ్రామ్స్ చేయలేకపోతున్నాడు. లేకపోతే ఆయన డెఫినెట్లీ అందరికన్నా సమర్థుడి, దాంట్లో మనం ఆక్షేపించాల్సిన విషయమే కాదు. కానీ రామకృష్ణారెడ్డి గారిని మార్చాల్సి వస్తే అనే టాపిక్ డిస్కషన్ జరుగుతుంది. మార్చాల్సి వస్తుందా, మార్చాలా వద్దా? కానీ ఫైనల్ గా ఆయనకి బెయిల్ వచ్చింది. మార్చాల్సిన అవసరం లేదనుకుంది పార్టీ. తాత్కాలికంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పెడదాం, అది కూడా ఎందుకు ఆయన లేనప్పుడు. సపోజ్ రేపు ఇంకా ఇలాగే అఘాయిత్యాలు ఆయన మీద జరుగుతుంటే, అక్రమాలు, ఎవరో ఒకళ్ళు కనీసం మాట సహాయం చేయాలి కదా అని. సరే, అది శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చారు, తప్పేముంది దాంట్లో? మరి పిన్నెల్లి గారికి ఇన్ని జరుగుతున్నాయని మీరు చెప్తున్నారు, మరి జిల్లాలో ఉండే మీరంతా ఏం చేస్తున్నారు? నేను సహాయం చేస్తాం. ఏం చేస్తాం? సహాయం అంటే ఎలాంటి సహాయం చేస్తున్నారు? ఇప్పుడు కొన్ని మేము టీవీలో చెప్పలేనివి, అన్ని మేము మాట్లాడుకుని చేసేవి. అండదండలుగా ఉంటాం వాళ్ళ కుటుంబానికి. ఇప్పుడు కేసుల పరంగా బెయిల్కి కానీ, లాయర్స్తో మాట్లాడటం కానీ, అవన్నీ చేతనైనంత వరకు చేయగలుగుతున్నాం. బట్ వీఆర్ ఫైటింగ్ అగెయిన్స్ సిస్టమ్. సిస్టమ్కి వ్యతిరేకంగా ఫైట్ చేయాలంటే మాకున్న ఏకైక చాయిస్ కోర్టే కదండి. కోర్టులో ఇప్పుడు నేను పోయి వాదించేది కాదు, ఇంకోటి పోయి వాదించేది కాదు. ఆ లాయర్స్ని పెట్టుకొని వాళ్ళని పర్సీవ్ చేయటం డే టు డే. మీరు కనీసం నేను ఒక 5-6 సార్లు మాట్లాడుంటా, ఏమవుతుంది, బెయిల్ వస్తుందా లేదా, ఏమవుతుంది, చిన్న టెన్షన్ ఉంటుంది కదా. ఇది కరెక్ట్ కాదు. మర్డర్ చేసుకుంది టీడీపీ వాళ్ళు, వాళ్ళలో వాళ్ళు చేసుకున్నారు. అది తీసుకొచ్చి రామకృష్ణారెడ్డి గారి మీద పెట్టారు. నా బాధ ఈ ఒక్క కేసు కాదు, ఇటువంటి పరిస్థితి నేను ఇప్పటివరకు చూడలేదు పల్నాడులో. ఇప్పుడు
టీడీపీ వాళ్ళని వైఎస్ఆర్ వాళ్ళు మర్డర్ చేస్తే అక్కడ ఆ గ్రామంలో లేని నాయకులను ఆ మండల నాయకులను ఫిక్స్ చేయటం చాలాసార్లు జరిగింది, జరగలేదని నేను అనట్లా. కానీ టీడీపీ వాళ్ళే చంపుకొని వైఎస్ఆర్సీపీ మెయిన్ లీడర్ మీద పెడితే రేపు ఇదే ప్రాక్టీస్ కొనసాగితే ఏంటి పరిస్థితి? ఎవరు శాశ్వతం కాదు, వాళ్ళు ఎటు ఉండరు, రేపు మేము వస్తాం, అప్పుడు ఏం క్యాడర్ ఇలాగే వాళ్ళు కొనసాగితే అంటున్నారు కదా, అంటే రేపు మీరు వస్తే ఏం చేస్తారు మీరు? ఏమోనండి, పోయినసారి అయితే మేము క్యాడర్ని అయితే గొడవలకు ప్రోత్సహించలేదు, మా తత్వం మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ వెంజన్స్ పాలిటిక్స్ వద్దు అనుకున్నాం, అందరికీ చేసి పెట్టమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే చేసి పెట్టాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు కాదుగా. చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారుగా, వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి పనులు చెయ్యొద్దు, కేసులు పెడుతున్నారు. బహుశా రేపు నేను వస్తే నేను కూడా ఆపలేనేమో అనిపిస్తుంది. మా నాయకులకి కార్యకర్తలు అంత హింసిస్తున్నారు. ఇప్పుడు తెగించే వరకు దేన్ని తేగూడదు, అంత దూరం తీసుకొస్తున్నారు. ఇప్పుడు పిన్నెల్ అనే ఊర్లో 400 కుటుంబాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, ఓకే అనుకుందాం పోనీ టీడీపీ వాళ్ళు అంటున్నట్టు, వైఎస్ఆర్లో ఒక 10 మంది నాయకులు తప్పు చేశారు. ఆ 10 మంది నాయకులు ఊరు బయట ఉంటే అదొక రకం, 400 కుటుంబాలు ఉండటం ఏంటండి? అసలు ఏం సంబంధం 400 కుటుంబాలకి? మీరు కావాలంటే పోయి కనుక్కోండి పిన్నెల్లో. గతంలో ఇప్పుడన్నా జరిగిందా? ఉన్న వాస్తవాలు ఇప్పుడు మీరు నేను చెప్పానా టీడీపీ చెప్పిందా కాదు, ఉన్న వాస్తవం 400 కుటుంబాలు ఈరోజు అనేక చోట్ల ఉన్నాయంటే వాళ్ళకి ఎంత కక్ష ఉంటుంది రేపు 5 ఏళ్ల తర్వాత? చెప్పండి. నేనేం చెప్పమంటారు? 5 ఏళ్ల తర్వాత పాపం రా, వదిలేండి రా, వాళ్ళ కర్మ వాళ్ళు పడతారు. ఎన్నిసార్లు చెప్తావా అంటారు, ఎన్నిసార్లు చెప్తావా నీ నీతులు? అది తప్పని అంటున్నా నేను. స్టార్ట్ చేయది, ఇవి గతంలో లేవు. ఇప్పుడు ఒకప్పుడు ఫ్రాక్షనిజం ఉన్నింది, నక్సలిజం ఉన్నింది, అయిపోయిందిగా. పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు, బాగుపడుతున్నారు. ఇప్పటికైనా రాజకీయం మారుద్దాం. ఎస్, మేము మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, నువ్వు 2 గట్టు. మేము ఒక హైవే వేసాం, నువ్వు 2 చేయి. నేను 2 మున్సిపాలిటీలు చేశా, నువ్వు 3 చేయి. నేను తాగునీటి పథకాలు తీసుకొచ్చా, నువ్వు ఇంకోటి తీసుకురా, ఊరు బాగుపడుతుంది. ఎవరు శాశ్వతం చూస్తున్నాగా? ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఎవరన్నా గ్యారంటీగా ఉన్నారా చెప్పండి? ప్రజలు అందరికీ అవకాశం ఇస్తున్నారు. ఓకే, రేపు ఓడిపోయిన తర్వాత మనం ఇది చేసామనే తృప్తన్నా మిగులుతుంది కదా. కానీ కొంతమంది వినట్లా, వాళ్ళ కర్మ, ఏం చేస్తాం. మిమ్మల్ని గెలిపించి 2019లో తొలిసారిగా మిమ్మల్ని అసెంబ్లీలోకి అడుగు పెట్టేలా చేసిన గురజాల నియోజకవర్గ ప్రజలన్నా మీకు నిజంగా ప్రేమ ఉందా? ఉండబట్టే కదండి ఇన్ని పథకాలు. బహుశా నా జీవితంలో ఆశపడిందంతా అక్కడ చేస్తున్నాను. ఇప్పుడు మెడికల్ కాలేజ్ అని నా కళ. ఎందుకంటే బ్రహ్మాందరెడ్డి గారు ఉన్నప్పుడు నసరావుపేటలో SSN కాలేజు, కాసు రాఘవమ్మ కాలేజ్ వచ్చింది, మాచర్లలో డిగ్రీ కాలేజ్ వచ్చింది, కొన్ని 10-20 జూనియర్ కాలేజెస్ స్థాపించి. అంటే అప్పుడు ఎడ్యుకేషన్ తక్కువగా ఉండేది కదా ఆ ప్రాంతంలో. కాసు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు 5-6 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి, JNTU తీసుకొచ్చాడు. నా కళ ఏంది, మనం రాజకీయంలో వస్తే ఒక మెడికల్ కాలేజ్ స్థాపించాలని. దానికి అనువుగా నాన్న మంత్రిగా ఉన్నప్పుడు నసరావుపేటలో ఒక 100 పడకల హాస్పిటల్ లింగంగుంటలో శాంక్షన్ చేయించాను. అక్కడ 20 ఎకరాల NSP స్థలం ఉంది. ఇది బాగుంటుంది రేపు ఎప్పుడన్నా మనం మెడికల్ కాలేజ్ కట్టడానికని. కానీ నేను గురజాల్లో గెలిచిన తర్వాత జగన్ గారిని ఫస్ట్ జూన్లో గెలిచాం, జూలై 3rd or 4th అనుకుంటా. ఫస్ట్ కలిసిన వెంటనే నేను అడిగింది, అన్నా నాకు ఒక్క మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయని. 6 daysలో ఫస్ట్ బడ్జెట్ సెషన్లోనే 66 crores శాంక్షన్ చేశారు జగన్ గారు. అది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాను? గురజాల నడిబొడ్డులో, గురజాల సెంటర్లో పెట్టాం. ఊహించండి, కనీసం డిగ్రీ కాలేజ్ కూడా లేని పల్నాడు ప్రాంతంలో విద్యకే అత్యున్నతమైన విద్య మెడికల్ కాలేజ్ రాబోతుంది. కనీసం 50 పడకల హాస్పిటల్ లేని గురజాల, మాచర్ల, పల్నాడు ప్రాంతంలో 500 పడకల హాస్పిటల్ వచ్చే సంవత్సరం ఓపెన్ అవుతుంది. చెప్పండి మరి ఇంతకన్నా. సార్, గురజాలను ఇంత డెవలప్ చేసిన చాలా గర్వంగా చదువు, మీ కళలో కూడా కనిపిస్తుంది ఆనందం, నేను చేశానని. అంత చేసిన గురజాలలోనే మీరు పేటలో కాకుండా మీరే శాశ్వత నివాస గృహం గురజాలలోనే ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండొచ్చు కదా మీరు. అక్కడికి ఇక్కడికి మళ్ళీ ట్రావెల్ ఎందుకు, షటిల్ ఎందుకు? కాదండి, శాశ్వతం అయితే ఏంది, రెంట్ అయితే ఏంది? నాకు ఇల్లు ఉంది, ఆఫీస్ ఉంది, ఓకే, షటిల్ అవుతున్నాం. ఇది 70 ఏళ్ల నుంచి ఉన్న ఇల్లు. ఓకే, ఒక ఎమోషన్ ఉంటుంది. మిమ్మల్ని కలవాలంటే రాత్రి అయినా ఎప్పుడైనా కూడా పేటకు ఎందుకు రావాలి? గురజాలలో మీరు రమ్మన్నట్మే ఎవ్వరు రారు. నసరావుపేటకు వచ్చి కలిసేవాడు ఎవడూ లేడు. నేను పొద్దున పోతే అక్కడన్నా కలుస్తారు. అసలు ఇప్పుడు మొబైల్ వచ్చినాక మారుమూల గ్రామం నుంచి కూడా ఎవరికన్నా ఫోన్ ఉంటే అర్ధరాత్రి కూడా చేస్తాడు. ఏందన్నా నన్ను పట్టుకున్నారు పోలీసులు, ఏంది ఇచ్చిన దానికే పట్టుకుంటారా అని. మొబైల్ వచ్చిన తర్వాత ఇంకా కలిసేది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మొబైల్ ఫోన్స్తోనే 50% ఇదవుతుంది. అయినా కానీ మాకు ఒక ఎమోషన్ బాండింగ్. ఇప్పుడు 70-80 ఏళ్ళ ఇళ్ళు, చిన్నప్పటి నుంచి పెరిగిన ఇళ్ళు, ఎందుకు వదులుకోవాలా? తప్పేముంది? 20 నిమిషాల్లో నువ్వు కాన్స్టిట్యున్సీకి పోతుంటే, మీరు హైదరాబాద్లో మీ ఇంటి నుంచి ఆఫీస్కి రావాలంటేనే 15-20 నిమిషాలు పడుతుంది. మరి ఇక్కడ పట్టగలేదు, అక్కడేముంది బ్రహ్మాండంగా రోడ్డు ఉంటే.
సరే గురజాల గురించి ఇంత గొప్ప చెప్తున్నా, మీ నోరు ఒకటి చెప్తున్నా మనసు మాత్రం ఇంకోటి చెప్తోంది అని బయట వినిపిస్తుంది. చెప్పండి, ఆ మనసు ఏం చెప్తుందో నా మనసుకు తెలియదు. నోరేమో మీకు తెలిస్తే చెప్పండి. గురజాలను ఇది చేసా అది చేసా ఆ భవిష్యత్తులో ఇంకా చేస్తాడు, మనసు మాత్రము 2029కి పేటకు పోవాలి, నరసరావుపేటకు పోవాలి, నరసరావుపేట నుంచే పోటీ చేయాలని మనసు చెబుతోంది అని అంటున్నారు. మరి ఏది ఇప్పుడు మేము గత 30-40 ఏళ్ళ నుంచి నరసరావుపేటలో చేశాం కాబట్టి అది ఎప్పుడు మాకు ఆపాదిస్తూనే ఉంటారు. అంటే ఎందుకు ఆపాదించడం, ఎందుకంటే మేము అక్కడ ఉన్నాం కాబట్టి. కానీ నేను ఇందాక మీకు చెప్పినట్టు నేను గురజాల పోవటం యాదృచ్ఛికం, నేను కోరుకున్నది కాదు, ఆశపడింది కాను, నా అదృష్టంగా భావిస్తా. ఎందుకంటే నరసరావుపేటలో మేము చాలా డెవలప్ చేసాం, సంబంధాలు ఉన్నాయి. కానీ పల్నాడు ప్రాంతంలో మళ్ళీ ఒకసారి నాకు ఒక అవకాశం వచ్చింది. ఇది ఒక అదృష్టం అనుకోండి, ఒక జాక్పాట్ అనుకోండి. అప్పుడు నా 1923లో నాన్నగారు పోటీ చేశారు, మళ్ళీ ఇప్పుడు మీరు చేశారు. అంతే కదా, నాన్న ఎంపీగా ఉన్నప్పుడు రైల్వే బ్రాడ్ గేజ్ లైన్ వచ్చింది. విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ తీసుకొచ్చారు, పొందుగల బ్రిడ్జ్. లేదు, పోలీస్ సబ్ డివిజన్ గురజాల్లో పెట్టారు. ఇలా అనేకం జరిగినాయి. కానీ నాకు అవకాశం, నేను ఎంపీ అవుతానని నేను ఎప్పుడు ఆశపడలా. ఎమ్మెల్యే, నేను నరసరావుపేటకి ఎమ్మెల్యే అయినా నరసరావుపేటలోనే చేయగలుగుతా, కానీ గురజాల్లో చేయలేను కదా. ఈ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, వైఎస్ఆర్సీపీ వల్ల, ఆ పార్టీ వల్ల వచ్చింది. మీరు అన్నట్టు బ్రహ్మాండమైన ప్రాజెక్టులు తీసుకొచ్చాం. అవన్నీ పూర్తి చేసే వరకు ఖచ్చితంగా నేను అక్కడే ఉంటాను. ఖచ్చితంగా గురజాలలోనే, ఖచ్చితంగా. పేట మీద ఏమాత్రం దృష్టి లేదు. ఎందుకు ఉండాలంటే గోపిరెడ్డి గారు డిస్టర్బ్ చేయాలి. నేను ఒకటే అడుగుతున్నా, నేను గురజాల్లో ఎమ్మెల్యే అయినా, నరసరావుపేటలో అయినా ఎమ్మెల్యేనే కదా, మార్పే ఉండదు కదా. నేను ఇందాక చెప్పినట్టు నరసరావుపేటలో నేను 2000 నుంచి 2014 దాకా ఇంచుమించు 14 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే కాకపోయి ఉండొచ్చు, ఫాదర్ మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా నేనే సమస్తం చూసుకున్న, అభివృద్ధి కానీ ప్రజలకు అందుబాటులో. కొత్త ఏముంది, ఇది నాకు కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. కార్యకర్తలు ఆ రోజు, నేను నిజంగా చెప్పాలంటే, నేను పోయిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, నువ్వు చూడు ఒక 6 months. నేనేం చెప్పానంటే, నాకు తెలియదన్నా, నేను ఎప్పుడు అక్కడ పనిచేయలేదు, నాన్నకి తాతకోళ్ళకి సంబంధాలు ఉన్నాయి, కానీ నేను ఎప్పుడు నష్టపడి, నువ్వు పోయి ఒక 6 months చూడు, చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. నువ్వు ఒకవేళ 6 months చూసి నీకు ఇష్టం లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు. నేను ఫస్ట్ డే పోతుంటే అండి, మీరు నమ్మరు, ఒక 10,000 మంది జనం వచ్చారు ఎవరికి వాళ్ళు. ఒక 500 నుంచి 1000 మంది పోలీసులు ఉన్నారు. ఎరపతినేని శ్రీనివాసరావు గారు గెస్ట్ హౌస్లో కూర్చొని, అంటే భయపెట్టడానికి, అసలు ఏంటి మహేష్ వస్తే ఏంటి భయపెట్టాలని. ఆ రోజే నిర్ణయించుకున్నా, ఖచ్చితంగా రాజకీయం చేస్తే పల్నాడులోనే చేయాలి, తేల్చుకుందాం. జరిగింది ఏమైంది, గెలిపోవటమేగా, అంతే కదా. గెలుస్తామా ఓడతామా తలరాత, అదేమి ఆయన చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. మనం కష్టపడితే మన తలరాత బాగుంటే దేవుడి దయ వల్ల గెలుస్తాం. అట్టే గెలిచాం, మంచి చేసాం. సరే, కాలం కలిసి రాలేదు, ఓడిపోయాం. ఈ రోజుకి ఎరపతినేని అంటేనే అందరూ మైనింగ్ డాన్ అంటారు కదా. ఈ రోజు అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆయనతో అదే స్థాయిలో తలపడుతున్నారా? ఖచ్చితంగా, మీరు వచ్చి కనుక్కోండి. ఓకే, నేను ఇందాక మీకు చెప్తేనే, సిమెంట్ ఫ్యాక్టరీలు మోయిపిస్తే తెరిపిచ్చా, బ్రిడ్జ్ మొదలు పెట్టించా. చచ్చినట్టు నిన్న పరిగెత్తుకుంటూ పోయి తన జీవితంలో మొట్టమొదటిసారి మెడికల్ కాలేజ్ ఆవరణలోకి పోయి, ఇది సంవత్సరంలో పూర్తి చేస్తాను ఆయన చేతే చెప్పించా. అన్ని మెడికల్ కాలేజ్ అమ్ముకోవడానికి రెడీ అయింది తెలుగుదేశం ప్రభుత్వం, మీకు తెలుసు. 17 మెడికల్ కాలేజ్ అమ్మాలంటే ఈసారి గవర్నమెంట్ చేతే కమిట్ చేయించా, మేమే పూర్తి చేస్తామని. అదే కదా పోరాటం. నేనేమి పోరాటం అంటే ఒకటి కొట్టడమో తనటమో కాదు. ప్రతిపక్షం అంటే ప్రజల గళాన్ని మనం సమర్థవంతంగా వినిపించగలిగితే అది ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చింది. అరే, ప్రజలు తిరుగుబాటు వస్తుందేమో, తిట్టుకుంటున్నారేమో, మనకు వ్యతిరేకత వచ్చిద్దేమో అని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. అదే చేస్తున్నాం. ఓకే, అంటే భవిష్యత్తులో అంటే పేటకు పోను, నేను గురజాలను ఉంటానని చెప్తున్నారు. ఖచ్చితంగా అది చాలా గట్టిగా కూడా చెప్తున్నారు. ఇప్పుడు పిన్నెల్లి సోదరులు కష్టాల్లో ఉన్నారు కాబట్టి 2029కి మాచర్లతో పాటు గురజాలను కూడా అడుగుతున్నారు అని ఇప్పటి నుంచే వస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తున్నట్టున్నారు. సృష్టి ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయ్యి సోదరులు ఇద్దరికి టికెట్లు ఇస్తే మరి మహేష్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? నేను ఇలా చెప్పాను, మీ గాడ్ ఫాదర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మహేష్ రెడ్డి బదులు ఇంకొక ఇస్తానంటే ఇవ్వనియండి, తప్పే ఉంది. నాకు ఇంకోటి ఇస్తాడు కదా, ఇంకోటి ఎక్కడ ఏమో అది ఆయన ఇష్టం. ఎమ్మెల్యే ఇస్తాడో, ఇంకో పదవి ఇస్తాడో, పార్టీ పదవి ఇస్తాడో, ఇంకో సముచిత స్థానం కల్పిస్తాడో, అది ఆయన చూసుకోవాల్సిన, అది ఆయన ఇష్టం కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎక్కడ వాడుకోవాలి, ఎక్కడ నా చేత పని చేయించాలో అంత తెలియని నాయకుడు కాదు కదా. 175 ఎమ్మెల్యేలు చూసుకుంటున్న నాయకుడు. మహేష్ వద్దులే, ఈసారి పార్టీకి పనిచేయి, పార్టీ అభ్యర్థి పనిచేయండి, చేస్తారా? చేద్దాం, ఎలాంటి అసంతృప్తి లేకోకుండా. అరే ఇప్పుడు నేను ఇందాక చెప్పా, మీరు మనం ఒక సిస్టంలోకి వచ్చినప్పుడు ఆ నాయకుడిని నమ్ముకొని చేస్తూ ఉంటే ఆ సిస్టమ్ మనల్ని కాపాడిద్ది. మనం అనుకున్నదే కరెక్ట్ అనుకుంటే కుదరదు కదా. కొన్నిసార్లు జరగచ్చు, మనకు కూడా అన్యాయం జరగచ్చు. అంత మాత్రాన మనం కుదేలైపోతే, గతంలో చేయలేదా? కాసు కృష్ణారెడ్డి గారు ఆ రోజు ఎంపీగా కోరుకున్నాడు,
రోసయ్య గారికి టికెట్ ఇచ్చారు, మేమందరం చేశాం కదా, చేసి గెలిపించుకున్నాం కదా. ఆ తర్వాత రాజమోహన్ రెడ్డి గారు వచ్చారు, జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. వాస్తవంగా వాళ్ళు ఎవరు నసరావుపేటకి సంబంధించిన వాళ్ళు కాదు, కానీ క్యాడర్లు ఏమనింది, కాసుకృష్ణారెడ్డి గారు లోకలే బెటర్ క్యాండిడేట్ అని. కానీ పార్టీ సిచ్యువేషన్, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులు వాళ్ళని ఎక్కడో ఒకటి అకామిడేట్ చేయాలి, నసరావుపేటలో అకామిడేట్ చేయాలి, నువ్వు పోయి ఎమ్మెల్యేగా నిలబడి అన్నప్పుడు విన్నారు కదా. మరి ఎవరమైనా వినాల్సిందే, అందరు వింటారండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వెనకండా ఉండే నాయకుడు లేడు, కాస్మహేశ్వరుడు అయితే వినాల్సిందే. ఒకటండి, ఒక చిన్న విషయం, 2024లో ఎన్నికల సమయంలో ఎంత నష్టపోయారు? ఇప్పుడు టీవీలో అన్ని ఎందుకు అడుగుతున్నారంటే మాకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, దారుణమైన పరిస్థితులు. కానీ ఇక్కడ ఎరపతినేని మీరు మిలాఖత్ అయ్యి ఇద్దరు కూడా ఒకే అంకె అనుకొని, ఒకే సంఖ్య అనుకొని ఓటర్లకు పంపిణీ చేశారు. ఎందుకంటే ఎలక్షన్స్ అంటేనే ఓటర్లకు ఇప్పుడు పండగ, దసరా, దీపావళి, సంక్రాంతి కాదు, ఎన్నికలు అంటేనే పండగ వాతావరణం. అది నాగరాజు గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నీచాది నీచమైన సిస్టము ఓటుకు డబ్బులు ఇయటమే. అది ఉన్నంత కాలం ఈ రాజకీయాలు బాగుపడవు. ఓటుకు డబ్బులు ఇవ్వకుండానే మీరు గెలుస్తున్నారా? నేను దాని గురించి ప్లస్ చెప్పను, మైనస్ చెప్పను. కానీ వర్స్ట్ సిస్టము 95 నుంచి వచ్చింది. 95కి ముందు లేదు ఈ సిస్టమ్. ఇది సిస్టాన్నే క్యాన్సర్ లాగా తినేస్తుంది. ఎస్, ఒక్క విషయం మీకు చెప్తాను. మీరు ఇందాక చెప్పారు కదా, రాజకీయ హిస్టరీ ఉన్న కుటుంబం, పెద్ద కుటుంబం, ఎంత కుటుంబం అయినా ఈ రోజున నేను ఎలక్షన్స్లో నిలబడాలంటే పార్టీ సహాయం, ఎంపీ సహాయం లేకుండా నిలబడే పరిస్థితి నాది కాదు. నేను చేసుకున్న వ్యాపారాల వల్ల నాకు కాస్తో కూస్తో ఉన్నాయి, కానీ మా నాన్న కానీ మా తాత కానీ ఒక 50,000 రూపాయలు కూడా నా జీవితంలో ఎప్పుడు ఇవ్వలేదు. ఇది వాస్తవం. మీకు నాకేమి మీరు అంటున్న క్యాన్సర్ మీరు మందే వేయలేకపోతున్నారా? వేయలేకపోతున్నామండి, వాస్తవంగా చెప్తున్నాను. ఆ విషయంలో ఫెయిలియరే, అందరం ఫెయిలియర్లే పొలిటీషియన్స్. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? అందరు దీంట్లో ఈ ఊబిలో చిక్కుకొని పోయి నష్టపోతున్నారు. ఇది ఆపితేనే మళ్ళీ మీకు ఒక మంచి వాతావరణం వస్తుంది. కానీ అక్కడే కాదు, తెలంగాణ తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఇది ఒక్కొక్క స్టేటు ఎందుకో అదృష్టవంతులు. రాజస్థాన్లో లేదు, ఢిల్లీలో లేదు, బీహార్, మనకెందుకు ఈ దరిద్రపు సిస్టమ్ వచ్చిందో అది కూడా చెప్తున్నా కదా. 95-96 నుంచి తీసుకొచ్చింది మీరే కదా, చంద్రబాబు నాయకులు కదా, రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు. మీరు అన్నట్టు ఎవరు దాన్ని ఆపట్లేదు. ఆపితే మంచిదే. మొన్న ఎప్పుడో తిరుపతి ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆపాలని ట్రై చేశాడు పాపం, బైపోలప్పుడు ఆపుదామని. మరి ఎందుకనో ఇక్కడ ఏం లేదండి, సింపుల్. ఇది ఆపాలంటే ఆంధ్ర రాష్ట్రంలో 2 నాయకులు తెలుసుకుంటే అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆపితే అయిపోయినట్టే కదా. నువ్వు పంచొద్దు, నేను పంచొద్దు. ఎవడు మూడో నాయకుడు ఉన్నాడు కదా, ఆ 3 నాయకుడితో కూడా మాట్లాడారు. ఏమైంది? రాష్ట్రం కొరకు, దేశం కొరకు. ఇప్పుడు మన దేశంలో వార్ వచ్చింది, దేశం అంతా ఒకటైంది కదా. అనేక పార్టీలు వాళ్ళకి ఎన్నో ఇవి ఉన్నా కూడా ఒకటయ్యారు కదా. మరి దీని కొరకు ఎందుకు కాలేము మనం? కానీ ఇది కావాలంటే సీనియరు ముఖ్యమంత్రిగా ఉన్నోడే ఒక అడుగు ముందు వేసి ఇది చేద్దాం, రేపు లోకల్ బాడీ వస్తుంది, రమ్మనండి తెలుగుదేశం వాళ్ళు ముందుకు వచ్చి ఆపుదాం. ఈ ఉత్తి మాట అండి, డబ్బులు పంచినందువల్లే గెలుస్తామనేది అది పిచ్చి ఆలోచన అంతే. ఇప్పుడు ఇన్ని ఎలక్షన్లు చూస్తున్నా 95 నుంచి. ఎక్కువ ఇచ్చినోడు కూడా ఓడిపోయాడు, తక్కువ ఇచ్చినోడు కూడా గెలిచాడు, ఇవ్వనోడు కూడా గెలిచిన దాఖలాలు ఉన్నాయి. అసలు ఇవ్వమని జనం ఏమైనా కోరుకున్నారా? ఆయన ఇస్తాడని ఈయన ఇస్తున్నాడు, ఈయన ఇస్తున్నాడని ఆయన ఇస్తున్నాడు. ఎవడిమ్మంటున్నాడు? ఇప్పుడు అటు అనుకుంటే తెలంగాణలో 2018 కాదు 19 పార్లమెంట్ ఎలక్షన్కు అనుకుంటా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2-3 మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు గెలిచారు. వాళ్ళని డబ్బులు పంచలేదు ఆ రోజున. ఎట గెలిచారు మరి? మొన్న బీజేపీ వాళ్ళు గెలిచారు. ఇక్కడ చెప్తున్నా, ఎప్పుడోప్పుడు ఆపాలంటే నేను చెప్పినట్టు ఈ నాయకులు, మీలాంటి మీడియా అధిపతులు కొంతమంది తీసుకొస్తే ఒక అవేర్నెస్. ఎన్ని రోజులు అందరు తిడుతున్నారా, చెత్తనంటున్నారు, ఇది కరెక్ట్ కాదంటారు, మరి ఎవరు నాంది పలకాలి దీనికి? ఆపాలని అంటారు, ఎవరు ఆపాలా, ఎవరు తాళి కట్టాలా? కట్టండి, ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి అవేర్నెస్. మీరే ముందుకు రండి, ఫస్ట్ అడుగుదాం. నేనే రేపు లోకల్ బాడీకి ముందు నేనే ఫస్ట్ స్టార్ట్ చేస్తాము, బాబు ఆపుదాం. కానీ నా బలం చాలదే. మీరు అన్నట్టు నా బలం కాదు, ట్రై చేద్దాం, ట్రై చేయాలని అంటున్నా, నేనే స్టార్ట్ చేస్తానంటున్నా. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారు కూడా ఒకరే ఫస్ట్ ఉద్యమం ఒకరితోనే మొదలైంది, ఒకరు స్టార్ట్ అయ్యి రేపు అడిగేదే. సరే, దానికి అధికార పక్షం సానుకూలంగా ఉంటుందా, వ్యతిరేకంగా ఉంటుందో నా చేతుల్లో ఉండదు కదా. ఖచ్చితంగా ఇది ఆపాలి అని అడిగేది నాతోనే మొదలు పెడతాను. చూద్దాం మరి మార్పు వస్తుందా లేదా అనేది. సరే, వైసీపీకి భవిష్యత్తు ఉందంటారా? ఎందుకు ఉండదండి, బ్రహ్మాండంగా ఉంది. 2029 అధికారంలోకి వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. అవునా? పవన్ కళ్యాణ్ గారు ఎలా వస్తారో మేము చూస్తామంటున్నారు కదా. మొన్న నేను చెప్పాను కదా, మీరు చూసారో లేదో, ఇది
ఎలా గెలుస్తుంది ఇందిరాగాంధీ గారు అనుకున్నారు ఆ రోజు. బ్రహ్మానందరెడ్డి గారు 1977లో ఆమెను సస్పెండ్ చేశారు. ఎమర్జెన్సీ అయిపోయింది, ఇంకేముంది, ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని. ఆమె కాంగ్రెస్ అయ్యని పెడితే ఆంధ్రప్రదేశ్లో హేమీలు వెంగళరావు గారు అందరూ, బ్రహ్మానందరెడ్డి గారు అందరూ ఒకవైపు ఉన్నారు. ఇందిరాగాంధీ గారితో 2-3 నాయకులే అసలు సీట్లు అడిగిన వాళ్ళు లేరంట. ఆమెకు మెజారిటీ వచ్చింది. ఇటు 30-40 మందే గెలిచారు, మొత్తం అటు గెలిచారు. 83లో రంగులు వేసుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఏం చేస్తాడు, మొత్తం మేమందరం కలిసిపోయి ఇందిరాగాంధీతో అనుకున్నారు. గెలిచాడా లేదా? 89లో రాజీవ్ గాంధీ గారు చెన్నారెడ్డి గారితో అన్నాడంట, ఇంకా ఎన్టీ రామారావు గారి దెబ్బకి మనం గెలం ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా. మీకు గుర్తుందో లేదో, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, సాయి ప్రతాప్ గారు, కాసు కృష్ణారెడ్డి గారు అందరు యంగ్స్టర్స్ ఎంపీగా నిలబడ్డారు. ఆయన ఆర్డర్ అది రాజీవ్ గాంధీ గాంధీ, కష్టం స్టేట్లో రామని. చెన్నారెడ్డి గారు ఒకటే చెప్పాడంట, మిస్టర్ రాజీవ్ గాంధీ, ఐ విల్ డిఫీట్ ఎన్టీఆర్ అండ్ షో యూ అని. ఒక సామాన్యుడి చేతిలో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఎన్టీ రామారావు. 2004లో 99 నుంచి 2004 మన అందరికి బ్రహ్మాండం. చంద్రబాబు నాయుడు గారు ఒక వెలుగుతున్నాడు మీడియాలో, ఆహా చంద్రబాబు గారు, ఓహో చంద్రబాబు గారు. ఆయన మీద అటాక్ జరిగిందని 6 నెలలు ముందుకు కూడా తీసుకొచ్చాడు ఎలక్షన్. కాంగ్రెస్ ఏముందిలే అనుకున్నాడు. మరి ఒంటి చేత్తో రాజశేఖర రెడ్డి గారు గెలిపించాడు కదా. 2019లో ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి గారు మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ అన్నారు తెలుగుదేశం వాళ్ళు. గెలిచారా లేరా? సో డోంట్ అండర్ ఎస్టిమేట్ అపోజిషన్. అప్పుడే చావు దెబ్బ తగిలేది. సో పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది, రాజకీయంగా చేయండి. సమర్థవంతమైన ప్రతిపక్ష నాయకుడు అతను. పోరాడి తన సొంత బలంతో పార్టీని నిలబెట్టుకొని గెలిచాడు. ఓడిపోయి ఉండొచ్చు, ఓటమి ఆయన ఓడిపోలేదు ఆయన అంతకుముందు. సో ఏది పడితే అది మనం మాట్లాడతామంటే అది కరెక్ట్ కాదు. ఈరోజు ఎవరు ఒప్పుకోకపోయినా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం బలమైన పార్టీలు. జనసేన కూడా బలం పుంజుకుంది, కానీ బలమైన పార్టీలు ఈ రెండు. ఇప్పుడు చూస్తే మీ పార్టీలో విజయసాయిరెడ్డి గారు లేరు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లేరు, పదవులు అనుభవించిన జగన్ గారితో జైలు జీవితం అనుభవించిన విజయసాయిరెడ్డి లేరు, మోపిదేవి వెంకటరమణ గారు లేరు, వాళ్ళ నాని గారు లేరు. మహామహులంతా కూడా పార్టీని వీడి వెళ్ళిపోయారు. పార్టీని నడిపించేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మళ్ళీ తిరిగి ప్రజల్లోకి రావాలి, పాదయాత్ర చేస్తానంటున్నారు ఆయన. ఇదంతా సహకరిస్తుందంట. విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన నాయకుడే కదండి. విజయసాయిరెడ్డి గారు స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు కదా, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు సరే, ప్రతి మనిషిలో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఆయనలో ఏదో ప్లస్ చూసే ఆయన దీనికి సమర్థుడని కొన్ని పొజిషన్స్ ఆయనకు అప్పచెప్పాడు, ఇంకొన్ని తీసుకొస్తాడు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు చనిపోతే రాజీవ్ గాంధీ గారు రాలా? రాజశేఖర రెడ్డి గారు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాలా? అది వారసత్వం కాదు నేను అనేది. ఎక్కడో అక్కడ ఇంకోళ్ళు వస్తుంటాడండి. మన వల్లే తెల్లారిద్ది, నా వల్లే అన్నీ జరుగుతాయి అనుకుంటే మనంత పిచ్చోళ్ళు ఇంకోళ్ళు ఉండరు. తలదన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఇంకోడు వస్తాడన్నట్టు ఖచ్చితంగా వస్తారు. ఇంకోటి సృష్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకోటిని ఎంకరేజ్ చేస్తాడు, ఇంకోళ్ళు వస్తారు. డెఫినెట్లీ కొన్ని రోజులు ఆ లోటు ఉండొచ్చు. ఎవరు పోయినా, మీరు అన్న నాయకులు ఎవరు పోయినా తాత్కాలికంగా లోటు ఉంటుంది. ఆ లోటును ఇంకోటి భర్తీ చేస్తాడేమో, వాళ్ళకన్నా బలమైన వాళ్ళు వస్తారేమో. రాజకీయంలో ఎప్పుడు కొత్త ఒక వింతగా ఉంటుంది. ప్రజలు కూడా దాన్ని ఆస్వాదిస్తారు. చూద్దాంరా, వీళ్ళకు అవకాశం ఇద్దాం, ఛాన్స్ ఇద్దామని ఆలోచిస్తుంటారు. ఆ కోణంలో డెఫినెట్లీ నేనేం పెద్ద నష్టపోయామని నేను అన్ను. వెళ్ళిపోయిన వాళ్ళు పోనీయండి, బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా వస్తారు. 2019 ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. దాదాపు నాకు తెలిసి 134 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. 2 కోట్ల మందికి పైగానే ఆయన కలుసుకున్నారు కదా. సమస్యలన్నీ కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నవరత్నాలు ప్రవేశపెట్టి విద్య, వైద్యం, ఆరోగ్యం, చాలా వ్యవసాయము వీటి మీద బాగా దృష్టి పెట్టి చాలా సంస్కరణ, విద్యలో సంస్కరణ తీసుకొచ్చారు. వ్యవసాయ ఆర్బీకేల ద్వారా కావచ్చు, విత్తనాలు, ఎరువులు అన్నీ, ఇంటి వద్దకే రేషన్ బియ్యం, ఇలా అన్నీ తీసుకొచ్చారంట. అన్ని సమస్యలు చూసి మళ్ళా పాదయాత్ర చేస్తానంటున్నది. ఎందుకోసం పాదయాత్ర? ఇంకా కొత్తగా వచ్చే సమస్యలు ఏమున్నాయి? ఎందుకుండదండి, మనిషి జీవితమే ఒక సమస్య. ఓకే, అన్ని సమస్యలు ఏవో ఉంది కదా. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం, వ్యవసాయం 3 రంగాల పాదయాత్ర అనేది కేవలం సమస్యలు పరిష్కరించడానికి కాదు కదా, ప్రజలతో కనెక్షన్ పెంచుకోవడానికి, ఇంకా వాళ్ళ మెరుగు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి. ఇప్పుడు కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మీరే చూస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలతో కనెక్షనే తెంపేసుకున్నారు. ప్రజలతో కావచ్చు, కార్యకర్తలు కనెక్షన్ తెంపేసుకున్నారు ఆయన. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షం ఆ రోజు కూడా ప్రజల క్యాడర్తో కలవలేదు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు కలిశారు? కలిసాం, ప్రతి సంవత్సరం కలిసేవాడిని, నా సమస్యలు తెలుసుకున్నా. ఇప్పుడు పారామీటర్స్ మారుతున్నాయి, పాలనా సౌలభ్యం. ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉన్నాయండి? 2 పథకాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఒకటి ₹2 కేజీ బియ్యం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలని ఇళ్ళు, పెన్షన్లు చెప్తున్నా.
అదే జగన్మోహన్ ఫీజు రియంబర్స్మెంట్, చివరిలో వచ్చింది. First లో లేదు. రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, అవి మీకు లాస్ట్ 2 years లో వచ్చినాయి. ఉచిత విద్యుత్ ఫస్ట్ డే నుంచి ఉంది, కానీ మీకు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బ్రహ్మాండమైన రుణమాఫీ పథకాలు. కూడా వచ్చిన వెంటనే చేశారు. రుణమాఫీ ఒకేసారి జరిగిపోయింది కదా, ఇట్స్ నాట్ అ కంటిన్యూస్ ప్రోగ్రామ్. రుణమాఫీ ఎన్ఆర్ఈజిఎస్ ప్రోగ్రామ్ అనేది కేంద్ర ప్రభుత్వం స్థాపించింది. రాజశేఖర రెడ్డి గారు దాన్ని మారుమూల గ్రామాలకు రుణమాఫీ అని రాజశేఖర్ రెడ్డి మస్తిష్కంలో వచ్చినదండి, ఆయన అడగడం వల్ల వచ్చిందండి. మన్మోహన్ సింగ్ గారిని మెప్పించి అప్పుడున్న పరిస్థితులు బట్టి ఆయన ఒప్పించాడు, అందుకని జరిగింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఇదేంటంటే, ఆయన పెట్టిన నవరత్నాలు ప్రతి మంత్ జరగాల్సింది. రుణమాఫీ ఒకసారి తెచ్చి చేయటం కష్టమైంది, కానీ ఇది అంతకన్నా కష్టమైంది ఎవ్రీ మంత్. సో ఎవ్రీ మంత్ ఫోకస్, సమస్యలు కూడా పెరిగిపోయినాయి కదా. కలవలేదు అనేది అంటే ఈ కంపారిజన్స్ వల్ల ఒకప్పుడు పాలిటీషియన్స్కి ఇప్పుడున్న దీనికి తేడాలు ఉంటాయి. డెవలప్మెంట్ చేసుకోవాలి, సంక్షేమం చూసుకోవాలి, మీ మీడియా ఆన్సర్లు చెప్పుకోవాలి. అప్పుడు మహా అయితే ఓ పేపర్ ఉండేదేమో, ఓ ఛానల్ కూడా లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కడో ఛానలే కదా, ప్రతి చేతిలో ఒక ఛానల్ ఉంది. సో ఇన్ని చూసుకోవాలి, సోషల్ మీడియాలో చేసుకోవాలి, ఎమ్మెల్యేలు చూడాలి, కార్యకర్తలతో మాట్లాడాలి. బట్ డెఫినెట్లీ ఒక సీఎంకి అపోజిషన్ లీడర్కి చాలా తేడా ఉంటుంది. సీఎంకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ, లేదు ఇప్పుడు నేను చెప్పిన బాధ్యతలు కానీ, ఒక అపోజిషన్ లీడర్కి ఇంత స్ట్రెస్ ఉండదు కదా, ఇంత ప్రెషర్ ఉండదు కదా. మళ్ళీ జనంలో కలవాలని ఆయన కోరుకుంటున్నాడు. మళ్ళీ మనం జనంలో తిరగాలి, ముఖ్యంగా వాళ్ళు చెప్పిన అబద్ధాలు, వాళ్ళు మోసాలని ఎండగట్టాలి, తద్వారా రేపు ఏం చేయాలో కూడా వివరించాలి. మొత్తం మీద చెప్పండి, ఇప్పుడైతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఒక రెడ్ బుక్ మాత్రమే రాశారు, మేము ఒక్కొక్కరు ఒక్కొక్క రెడ్ బుక్ రాస్తామని గట్టిగా చెప్తున్నారు మీ పార్టీ నాయకులు. మీరేం రాయబోతున్నారు? గ్రామానికి బుక్ ఉంటుందేమో రేపు, ఈ రకంగా చూస్తుంటే అట్లా అందిస్తున్నారు పాలన. మేము గ్రామానికి ఒక పాంప్లెట్ వేసామండి అభివృద్ధి మీద, ఏమేం చేశానో ప్రతి గ్రామంలో వివరించాను. కానీ రేపు ఇంకో పాంప్లెట్ వేస్తాం, గ్రామానికి వాళ్ళు చేసిన అకృత్యాలు ప్రతి గ్రామానికి వివరించబోతున్నాం. ఇప్పుడు అంతే కదా, రేపు 5 years తర్వాత మీరు అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపులకు పెద్దపీట వేస్తారా, గురజాలను మరింత అభివృద్ధి చేయడానికి పెద్దపీట వేస్తారా? ఖచ్చితంగా అభివృద్ధి. నేను ఇందాక చెప్పా కదా, మీకు మిగిలిపోయేది అదే రాజకీయ నాయకులకి. ఈ పదవి అన్నారే, నేను ఊరుకున్నా నా కార్యకర్తలు ఊరికేమో, నేను పోవచ్చు అంటున్నాను. ఆ రోజు నా ప్రయత్నం చేస్తాను, కానీ నా ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో ఆ రోజు చూద్దాం. ఏం చేయాలనుకున్నారు? నేను ప్రయత్నం చేస్తానంటున్నాను, శాంతి కొరకు అంటున్నాను. ఆ రోజు ఎంతవరకు అది చేయగలుగుతానో చూద్దాం అంటున్నాను. గట్టిగా నాకు ప్రమాణం చేయండి, 2029లో గురుజాల నుంచే నేను పోటీ చేస్తున్నాను, గురుజాల ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధి చేయబోతున్నాను ప్రమాణం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్తే అక్కడ పోటీ చేస్తానండి. అది గురజాలనా గుంటూరునా అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. నా వంతు నేను మటుకు మీకు మనస్ఫూర్తిగా చెప్తాను, నేను గురజాల్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమాలు పూర్తి చేయాలి, నా జీవితానికి మిగిలిపోయే కార్యక్రమాలు, వేరేదేమీ లేదు. వాళ్ళు మనకి న్యాయం చేశారు, నన్ను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిపించారు, వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా ఒక మనిషిగా. ఇప్పుడు 70-80% పనులు పూర్తయినాయి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసేటట్టు ఒత్తిడి తీసుకొస్తా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా నా బాధ్యత నిర్వర్తిస్తా. వాళ్ళు చేయలేకపోతే అవి పూర్తి చేస్తా, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, చేయాలనేది నాకు అభిలాష. ఖచ్చితంగా పోటీ చేస్తా. చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎక్కడి నుంచి బరిలోకి దింపుతారు, ఎక్కడి నుంచి మీరు బరిలో ఉండబోతున్నారు ఏంటనేది కూడా చూడాలంటే 2029 వరకు మనం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ మహేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.